పూజ చేసుకున్నా మళ్ళీ నువ్వు పూజ సరే 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 ఇక మళ్ళీ మనం ఇంకోటి వేసేది ఉన్నది. మీరు అందరూ ఇంకోటి చేస్తారు. నేను ఇప్పుడు भैया सारू मम्मी एప్పుడు చూపి మనది హైలైట్ లేపు ఫస్ట్ తన తీస్తలేవట అదే ఓకే 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 మాట్లాడుతాం మనం ఎంత కొద్ది ఎంట అయ్యారు కొద్ది ఎంట అయ్యారు కొద్ది ఎంట అయ్యారు అదే వస్తుంది ఏది వస్తుంది కనిపిస్తున్నా మీరు డబుల్ మీనింగ్ మాట్లాడు. అందరు ఓకే రెడీ డీటెయిల్స్ కావాలన్నా మేడం మేడం ఇచ్చేయండి సార్ ఇటు కెమెరా. సంగారెడ్డి మున్సిపాలిటీలో గల 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు అందరం కలిసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బేగరి వీణ కిరణ్ కుమార్ గారికి మా అందరి తరఫున ఈరోజు కంగ్రాచులేషన్ తెలుపుతూ మేము ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ నామినేషను మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఈరోజు ఫస్ట్ నామినేషన్ వేయడం జరుగుతుంది. రేపు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మరియు 13వ వార్డు కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా రేపు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు బి వీణా కుమారి. నేను 13వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్నాను. ఆ వార్డులోని అన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన సమస్యలు తీర్చడానికి నేను కొంచెం ముందుకు వచ్చాను. నన్ను అందరు కూడా సపోర్ట్ చేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మా 13వ వార్డు నుంచి వీణా కిరణ్ గారు ఇలా నామినేషన్ వేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. ఈ టికెట్ ఇచ్చినందుకు కూడా జగ్గారెడ్డి గారికి, నిర్మలా మేడం కూడా మా కాలనీ తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా 13వ వార్డు అభివృద్ధి కోసం వాళ్ళు రావడం అనేది, యూత్ రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇవాళ ఒకరోజు పర్మిషన్ ఇవాళ ఒక సెట్ వేస్తుంది. రేపు అధికారికంగా అందరు కాంగ్రెస్ కార్యకర్తలతోటి రేపు పెద్ద ర్యాలీగా వచ్చి 2వ నామినేషన్ స్వీకరిస్తారని చెప్తూ ముగిస్తారు. సంగారెడ్డి నియోజకవర్గ మున్సిపాలిటీలో 7వ వార్డు తరఫున కల్వకుంట వార్డ్స్ తరఫున బీఆర్ఎస్ తరఫున వార్డ్ నెంబర్ 7 తరఫున బీఆర్ఎస్ నుండి పోటీ చేయడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యులందరి కోసం ముందు తరానికి ఏం చేయాలి ఏందనేది ఆ డెవలప్మెంట్ కోసమని ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ తరఫున ప్రజలందరూ వాళ్ళ విజ్ఞప్తి మేరకు ముందుకు వచ్చాను. పార్టీ కూడా సహకరించి నాకు నామినేషన్ ఏమని చింత ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ముందుకు రావడం జరిగింది. మీ ప్రజలందరూ సహకరించి వాళ్ళందరూ ఓటుతో నన్ను విజయకతాన్ని ఎగరవేసేలా వాళ్ళందరూ సహాయ సహకారాలతో నేను ముందుకు సాగుతానని. నారాయణ రెడ్డి కాలనీ 8వ వార్డు నుంచి
మా బెస్ట్ క్యాండిడేట్ ఉమేష్ని నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం పేరు నుంచి మన ముందుకొచ్చి ఉమేష్కి ఎంబడి అన్ని రకాలుగా నేను ఎంబడి సపోర్ట్ చేసి నారాయణ రెడ్డి కాలనీ, మార్చి నగర్, సాయిమానింగ్ నగర్, సంజీవ్ నగర్ ఈ 2 వాళ్ళు కొత్తగా కలిసినాయి. ఆ కొత్త వాళ్ళు కూడా మనకే వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అభివృద్ధి పనులకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఈసారి కంపల్సరీ జెండా ఎగిరేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగిరేసే కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లీట్గా తీసుకొని పోయి మా పెద్ద మనుషుల సాక్షిగా అందరూ సపోర్ట్ ఇచ్చుకుంటా, యూత్ వాళ్ళందరూ మా ఎంబడి వండుకుంటా ప్రతి నిమిషం ప్రతి సెకండు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పి భూమేష్. వార్డ్ నెంబర్ 8 నారాయణ రెడ్డి కాలనీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో టికెట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది. కావున మా కాలనీ ప్రజలందరికీ కోరడం ఒకటే, కాలనీలో పుట్టి పెరిగి అదే కాలనీలో ఉన్నాను నేను. అదే కాలనీలో 30 సంవత్సరాల నుంచి పుట్టి పెరిగి అదే ఇక్కడ ఆంథోనీ స్కూల్ చదువుకుంటూ అదే కాలనీలో అన్ని సమస్యలు చిన్నప్పటి నుంచి ఉన్నవాడిని. మా కాలనీ ప్రజలందరికీ నా మీద అందరి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరి కోరుకుంటూ ఓటేసి నన్ను గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కాలనీ. నా పేరు మీనా. నేను 29 వార్డులో కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డాను. నేను మన వార్డులో ఏ పని ఉన్నా నేను రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైనా నేను చేపిస్తాను. అందరూ నాకు దయచేసి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయగలరని కోరుకుంటున్నాను. రూలింగ్ పార్టీ ఉన్నది, అన్ని పనులు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. నాకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను.